బుల్లితెరపై అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ పాపులర్ షో త్వరలోనే కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే స్టార్ మా ఛానల్ విడుదల చేస్తున్న ప్రోమోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో సందడి చేరున్నారు. ఒకవైపు కొత్త సీజన్ సందడి మొదలవడంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఏ సెలబ్రిటీలు అడుగు పెట్టబోతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో గత సీజన్లలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్లు ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ యాంకర్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ జోర్దా సుజాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుజాత తన కెరియర్ ప్రారంభ రోజులు గుర్తు చేసుకున్నారు. సినిమా లేదా టెలివిజన్ రంగంలో తనకు ఎలాంటి గాడ్ ఫాదర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదని ఆమె స్పష్టం చేశారు. మొదట్లో సుజాత ఒక కాల్ సెంటర్ లో ఉద్యోగం చేయాలి అనే ఉద్దేశంతోనే హైదరాబాద్కు వచ్చారు. ఆమె మాట్లాడే తీరు, ప్రత్యేకమైన తెలంగాణ యాస చూసిన కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు మీడియా రంగంలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. వారి మాటలు విని ఒక ఆడిషన్ కు వెళ్ళగా తొలి ప్రయత్నంలోనే ఆమెకు మంచి అవకాశం లభించిందని తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని సుజాత వెల్లడించారు. నాకు అసలు గుర్తింపు తెచ్చిపెట్టింది జోర్దార్ కార్యక్రమమే. ఆ షో సాధించిన భారీ విజయంతో అందరూ నన్ను సుజాత అనడం మానేసి జోర్దార్ సుజాత అని పిలవడం ప్రారంభించారు. అదే పేరు నాకు టెలివిజన్ రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును, బ్రాండ్ను తెచ్చిపెట్టింది అని ఆమె తెలిపారు. ఈ జోర్దార్ షో ద్వారానే ఆమె పాపులారిటీ సాధించి బిగ్ బాస్ నిర్వాహకుల దృష్టిలో పడ్డారు. ఆ తర్వాతి కాలంలోనే ఆమెకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. సాధారణంగా ఏ సెలబ్రిటీ అయినా తమ కెరియర్ మైలేజ్ పెంచుకోవడానికో లేదా భారీ ఫాలోయింగ్ సాధించుకోవడానికో బిగ్ బాస్ షోలోకి వెళ్తారని అంతా భావిస్తూ ఉంటారు. కానీ సుజాత విషయంలో అది పూర్తిగా వేరు. తన బిగ్ బాస్ ఎంట్రీ గురించి సుజాత మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణం వల్లనే తాను బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కరోనాకు ముందు తనకు ఒక మంచి ఉద్యోగం, స్థిరమైన జీవితం ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఎంటర్టైన్మెంట్ రంగంలో కొనసాగాలా లేదా వేరే దారి చూసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. కరోనా రావడం వల్ల ఒక్కసారిగా ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోయాయని, బయట పనులు ఏవీ సరిగ్గా లేని ఆ టైంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారని సుజాత వివరించారు. ఒకవేళ కరోనా లాంటి పరిస్థితులు రాకపోయి ఉంటే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేదని కాదేమో అని కూడా ఆమె ఆ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ యాసతో తనదైన చమత్కారంతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన జోర్దా సుజాత బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. కెరియర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకున్న సుజాత బిగ్ బాస్ ఎంట్రీ వెనుక ఉన్న ఈ సీక్రెట్ ను బయటపెట్టడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.